బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన హెల్త్ అప్డేట్ వచ్చింది. యశోద ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన తీవ్ర అస్వస్థకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన సోమాజిగూడలోని యశోద హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన హెల్త్ అప్డేట్ హెల్త్ బులెటిన్ అయితే ఆ ఆసుపత్రి బృందం రిలీజ్ చేయడం జరిగింది. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్లో చేరారని, పలు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగినట్టు పేర్కొన్నారు. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. వీటితో పాటు మిగిలిన అన్ని వైద్య పరీక్షలు కూడా నార్మల్ గానే వచ్చాయని వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించడం జరిగింది. అయితే క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు వాళ్ళు. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి మరి వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయనతో పాటు బండి సంజయ్ కూడా ఆయన ఆరోగ్య వివరాలని అడిగి తెలుసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతూ ఉంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు యశోద హాస్పిటల్లో ఇంకా చికిత్స కొనసాగుతూనే ఉంది. ఆయన తీవ్ర అస్వస్థకు గురవడంతోనే కుటుంబ సభ్యులు వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్లో తరలించి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి దానికి సంబంధించిన ఒక హెల్త్ బులెటిన్ ని హాస్పిటల్ యాజమాన్యం అయితే రిలీజ్ చేయడం జరిగింది. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పిటల్లో చేరారని, పలు వైద్య పరీక్షలు కూడా నిర్వహించినట్టుగా తెలుస్తోంది. ఆయన నిర్వహించిన వైద్య పరీక్షల్లో రిపోర్ట్స్ వస్తే దాంట్లో ఆయనకి షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళు పేర్కొనడం జరిగింది. అలాగే సోడియం లెవెల్స్ కూడా భారీగా పడిపోయినట్టుగా కూడా వైద్యులు వెల్లడించారు. అయితే మిగిలిన పరీక్షలు కూడా చేశారు. ఆ మిగిలిన అన్ని వైద్య పరీక్షలు నార్మల్ గానే వచ్చాయని, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని యశోద హాస్పిటల్లో ఉన్న వైద్యులు అయితే వెల్లడించడం జరిగింది. క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వాళ్ళు తెలపడం జరిగింది. కాగా కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయనతో పాటు బండి సంజయ్ కూడా ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది. కేసీఆర్ ఆరోగ్యంపై ఒక హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేశారు హాస్పిటల్ యాజమాన్యం. అయితే ఆయనకి షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల, అలాగే సోడియం లెవెల్స్ పెరిగినట్టుగా ఆయనకి పెరగడం వల్లనే ఆయనకి అస్వస్థ గురయ్యడం వల్ల ఇలాంటివంతా జరిగిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళు కొన్ని పరీక్షలు అయితే చేయడం జరిగింది. ఆ పరీక్షలో షుగర్ లెవెల్స్ పెరిగి అలాగే సోడియం లెవెల్స్ కూడా బాగా తగ్గినట్టుగా కూడా వాళ్ళు వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వాళ్ళు ఆ హెల్త్ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. మిగిలిన అన్ని పరీక్షలు కూడా చేశాం, వాటన్నిటిలో కూడా నార్మల్ గానే ఉన్నాయని చెప్పి యశోద హాస్పిటల్ యాజమాన్యం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది. ఒక హెల్త్ బులెటిన్ అయితే కేసీఆర్ కి సంబంధించి విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే హాస్పిటల్ యాజమాన్యానికి కూడా ఆయన మంచిగా అక్కడ అన్ని వసతులు కానీ అక్కడ చూసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.